వెల్కమ్ టు నాగినానిత్య మ్యాథ్స్ డే 39 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికి కూడా స్వాగతం. సో ఇప్పటివరకు కూడా మనం రియల్ నెంబర్స్లో 5 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 5 పార్ట్స్లో మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకుని అదేవిధంగా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ని బేస్ చేసుకుని ఎక్సైజ్ 1.1 అండ్ ఎక్సైజ్ 1.2ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. అదేంటంటే ఇఫ్ p by q is a rational number, is the form of a rational number, and where q can be expressed as in the form of 2 power n into 5 power m, then p by q must be a terminating decimal. సో p by q లో p కామా q అనేవి కో ప్రైమ్స్ మాట. సో ఈ క్యూని మనం 2 power n into 5 power m కింద ఎక్స్ప్రెస్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనకి ఆ p by q ఏమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. p by q అనే దాంట్లో p కామా క్యూలు పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు మనం ఈ క్యూని 2 power n into 5 power m రూపంలో రాయగలిగితే ఖచ్చితంగా ఈ p by q ఏమవుతుందంటే అంతమయ్యే దశాంశం అవుతుంది. అదే దీనికి కాన్వర్స్ ఏంటంటే p by q అనేది ఒక అంతమయ్యే దశాంశం. అప్పుడు మనం ఖచ్చితంగా క్యూని 2 power n into 5 power n ఫామ్లో రాయగలిగాం. సో p by q ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ then definitely we can write q as in the form of 2 power n into 5 power m. సో దీన్ని బేస్ చేసుకుని ఈరోజు ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అంటే డెసిమల్ ఫామ్లో రేషనల్ నెంబర్ యొక్క డెసిమల్ ఫామ్లో ఎలా ఉంటుంది అంటే మనకి ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా అయితే అంతమయ్యే దశాంశం అవ్వాలి, లేదా అంతం కాకపోతే అంతం కాని ఆవర్తిత దశాంశం అన్న అవ్వాలి. రెండింటిలో ఏదోటి అవుతుంది. సో వీటిని బేస్ చేసుకుని ఈరోజు చాలా ఇంపార్టెంట్ మంచి కాన్సెప్ట్ అంతా కూడా ఈరోజు ఉంది మనకి. సో చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇన్ని రోజులు మనం 5 days క్లాస్ చెప్పుకున్నాం. ఈ 5 days క్లాసులో మనం దేని బేస్ చేసుకొని ప్రాబ్లం చేసామంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకొని ప్రాబ్లం చేసాం. అదేవిధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, సో ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దానికి హెచ్సిఎఫ్ అదేవిధంగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఉపయోగించి కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఎక్సైజ్ 1.3లోకి ఎంటర్ అయ్యే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. సో ఇది అయిపోతే నెక్స్ట్ చాప్టర్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి అందరూ కూడా. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాలు. సో రేషనల్ నెంబర్స్ అంటే మనందరూ తెలుసు p by q ఫామ్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/5 తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను 1/3 తీసుకున్నాను. సో 3/5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఇది ఒక అకర్ణీయ సంఖ్య. 1/3 దిస్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్, ఇది కూడా ఒక అకర్ణీయ సంఖ్య. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి every rational number is either terminating or non-terminating repeating. Repeating decimals. సో జాగ్రత్తగా అందరూ కూడా ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. సో ప్రతి అకర్ణీయ సంఖ్య అయితే ఏమవ్వాలి, అంతమయ్యే దశాంశం అన్న అవ్వాలి. అంతమయ్యే
అంతమయ్యే దశాంశం అన్న అవ్వాలి, లేదా అంతం కాకపోతే ఏమవ్వాలి? అది అంతము కాని ఆవర్తిత అంతం కాకపోతే ఏమవ్వాలి? ఆవర్తిత దశాంశం. సో ప్రతి అకర్ణీయ సంఖ్య అయితే అంతమయ్యే దశాంశం అన్న అవ్వాలి, లేదా అంతం కాకపోతే ఆవర్తిత దశాంశం అన్న అవ్వాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి అవుతుందన్నమాట. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్స్. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3/5 తీసుకున్నాను. సో ఇప్పుడు మనం 5 తోటి 3ని డివైడ్ చేసినట్లయితే, సో ఇక్కడ 3 వేసుకుంటున్నాను. సో 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవచ్చు మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 times 30. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 3/5 ఏమవుతుంది ఇక్కడ మనకి? దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఇక్కడ తోటి. సో ఇప్పుడు 1/3 తీసుకుందాం మనం. సో 3 తోటి 1ని డివైడ్ చేయండి. సో ఇక్కడ 1 వేసుకుంటున్నాను నేను. సో 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ మనం 0 పెట్టుకోవచ్చు. సో 3 3s are 9. సో 10 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి అగైన్ ఇంకో 0 పెట్టుకోవచ్చు. అగైన్ 3 times 9 1. మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. అగైన్ 3 times 9. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 0.33 అనేది అలా రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే 0.3 బార్ అని రాస్తాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 0.3 బార్. ఓకే, అంటే ఇక్కడ ఏ నెంబర్ రిపీట్ అవుతుందో దాని మీద మనం ఏం చేస్తామంటే ఇలా బార్ పెడతాం. ఓకేనా? సో డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. సో ఒక రేషనల్ నెంబర్ని మనం డెసిమల్ నెంబర్కి ఎక్స్పాన్షన్ చేసినట్లయితే, సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఒక అకర్ణీయ సంఖ్యను మనం దశాంశ రూపంలో రాసినట్లయితే అది అంతమయ్యే దశాంశం అన్న అవ్వాలి, లేదా అంతం కాకపోతే ఆవర్తిత దశాంశం అన్న అవ్వాలి. ఇదేమో అంతమయ్యే దశాంశం, ఇది అంతం కాని ఆవర్తిత దశాంశం. దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక థీరం అన్నమాట. థీరం అంటే జస్ట్ ఈ డెఫినేషన్స్ అని నేర్చుకుంటాము, చాలా ఇంపార్టెంట్ ఇది. సో థీరం ఏంటంటే లెట్ x be a rational number whose decimal form terminates, then x can be expressed in the form of p by q, where p and q are co-primes and the prime factorization of q is of the form 2 power n into 5 power m, where n, m are non-negative integers. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని మనం చాలా మంచి ప్రాబ్లమ్స్ చేయబోతాం. ఇదేంటంటే సింపుల్గా తెలుగులో చదివిందో చెప్తాను. ఎక్స్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య మరియు దీనిని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అయినప్పుడు పి కామా క్యూలు పరస్పర ప్రధానాంకాలుగా గల పి బై క్యూ రూపంలో వ్యక్తపరచవచ్చు మరియు క్యూ యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2 power n into 5 power m అగును. ఇందులో ఎన్ కామా ఎన్ లు అనేవి రుణేతర పూర్ణ సంఖ్యలు. సో దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అయ్యింది అనుకోండి. సో దాన్ని ఖచ్చితంగా మనం పి బై క్యూ ఫామ్ లో రాసినట్లయితే వేర్ పి కామా క్యూ ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ పి బై క్యూ ఫామ్ లో రాసి పి కామా క్యూ ఆర్ కో ప్రైమ్స్ అన్నటువంటి అర్థం ఏంటి? పి బై క్యూని లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. మనం ఏదైనా ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రాక్షన్ ఉందనుకోండి, ఆ ఫ్రాక్షన్ మనం ఏం చేస్తాం? లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే పైన న్యూమినేటర్ డినామినేటర్ ఏమవుతాయి? కో ప్రైమ్స్ అయిపోతాయి అన్నమాట. సో అలా అయినప్పుడు ఖచ్చితంగా క్యూ అనేది ఏ ఫార్ములా ఉంటుందంట? 2 power m into 5 power m ఫార్ములాలో ఉంటుందంట. సో దీని మీనింగ్ ఏంటో మనం ఒకటి చూద్దాం. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 5/40 తీసుకుంటున్నాను. సో 5/40 ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి ఫస్ట్. సో 5లోని 40లోని క్యాన్సిల్ అయిన 5 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇస్ 1/8 వచ్చింది. సో 1/8 వచ్చింది. సో 1/8 వచ్చింది. సో ఈ 1/8 నెల రాసుకోవచ్చు మనం 1/2³ అని రాసుకోవచ్చు.
ఇప్పుడు మనం 5/40 అనేది ఏ డెసిమల్ లో చూద్దాం. సో టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుందో చూద్దాం. సో 40 తోటి 5 ని డివైడ్ చేద్దాం. సో 0 పాయింట్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ ఒక 0 పెట్టుకోండి. సో 1 టైమ్ 40, సో 10. సో ఇక్కడ పాయింట్ ఉంది కూడా ఇంకో 0 పెట్టుకోవచ్చు. 2 టైమ్స్ 80, సో 20 వచ్చింది ఇక్కడ మనకి. సో పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 5 టైమ్స్, సో దిస్ ఈజ్ ఈక్వల్ 200, ద రిమైండర్ ఈజ్ 0. అంటే 5/40 అనేది ఏమవుతుంది, 0.125 అయింది. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. లెట్ x బి ఏ రేషనల్ నెంబర్ హూజ్ డెసిమల్ ఫార్మ్ టెర్మినేట్స్. సో ఇది ఇది ఒక రేషనల్ నెంబర్ అన్నమాట, ఇది ఒక రేషనల్ నెంబర్. ఇప్పుడు ఇది ఏమైంది, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయిందా లేదా, టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. సో టెర్మినేటింగ్ డెసిమల్ అయితే ఏమవుతుందంట, దాన్ని మనం p/q ఫామ్ లో రాసుకున్నాం. అంటే p/q ఫామ్ లో రాసాను. ఇక్కడ ఆల్రెడీ p/q ఫామ్ లో ఉంది కానీ లీస్ట్ ఫామ్ లో లేదు, లీస్ట్ ఫామ్ లో రాశాను. సో లీస్ట్ ఫామ్ లో రాస్తే అది ఎలా ఉంటుందంట, 2m × 5n ఫామ్ లో ఉంటుందంట. సో ఇక్కడ మీకు పక్కన 5 కనిపించట్లేదు కదా, ఇక్కడ 5 పవర్ మీరు 0 పెట్టుకోండి, 5 పవర్ 0 పెట్టుకోండి. సో 2m × 5n ఈ ఫార్ములాలోకి మనకు వచ్చిందనమాట. సో ఎవ్రీ టెర్మినేటింగ్ డెసిమల్ని మనం లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 1/8 ఏమవుతాయి మనకి, కో ప్రైమ్స్ అవుతాయి. సో 1/8ని డివైడ్ చేసే నెంబర్ 1 కాకుండా వేరే ఏ నెంబర్ లేదు కాబట్టి ఈ 1,8 ఏమవుతాయి, కో ప్రైమ్స్ అవుతాయి. సో దీని మీనింగ్ అందరూ బాగా అర్థం చేసుకోండి. ఏమీ లేదు, ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో ఉండే రేషనల్ నెంబర్ ఉందంట. ఆ రేషనల్ నెంబర్ని ఆ రేషనల్ నెంబర్ కనుక టెర్మినేటింగ్ డెసిమల్ అయితే, అంతమయ్యే దశాంశం అయితే, అంతమయ్యే దశాంశం అంటే చూడండి ఇక్కడ 0.125, ఇది ఒక అంతమయ్యే దశాంశం. ఇలా అంతమయ్యే దశాంశం అయితే గనక ఏమవుతుందంట, అప్పుడు ఆ రేషనల్ నెంబర్ని మనం లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే అది ఖచ్చితంగా దాని యొక్క డినామినేటర్ ఏ ఫార్ములాలో ఉంటుందంట, 2n × 5n ఫార్ములాలో ఉంటుందంట. ఇది దీని మీనింగ్. ఇక్కడ చూడండి, q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m. p/q లో ఈ q అనేది ఏ ఫార్ములా ఉంటుందంట, 2n × 5n ఫార్ములాలో ఉంటుంది. ఇది దీని మీనింగ్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా అర్థం అవడం కోసం ఇంకో రేషనల్ నెంబర్ తీసుకుంటున్నాను, టెర్మినేటింగ్ అయ్యే ఒక రేషనల్ నెంబర్ తీసుకుంటున్నాను. నేను ఏం తీసుకుంటానంటే ఈసారి నేను 3/80 తీసుకుంటున్నాను. ఈసారి నేను 3/80. సో దీన్ని మనం లీస్ట్ ఫామ్ లో రాయలేము, ఇంకా ఇదే లీస్ట్ ఫామ్ ఇది, ఎందుకంటే దీన్ని మనం లీస్ట్ ఫామ్ లో రాయలేము. సో 3లోని 80లోని క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 3/80 ఎలా రాసుకోవచ్చు, 5 × 2^4. 2^4 అంటే 16, 16 5s are 5 6 are 30, సో 80 వచ్చింది. సో మనం ఎలా రాసుకోవచ్చు, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 × 2^4 అని రాసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు చూడండి 3/80 అంటే 80 తోటి 3ని డివైడ్ చేయండి, 80 తోటి 3ని డివైడ్ చేయండి. 0 పాయింట్ పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు మనం. సో ఇంకొకటి 0 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఇంకొక 0 పెట్టుకోవచ్చు ఇక్కడ. సో ఎన్ని టైమ్స్ ఇక్కడ 8 3s are 240 అంటే 80 3s are 240 వస్తుంది. 80 4s are 4 8s are 32 ఎక్కువైపోతుంది మనకి. కాబట్టి ఎన్ని టైమ్స్ చూడండి ఇక్కడ మనకి 3 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 240. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 60 వచ్చింది, ఇక్కడ ఒక మనం 0 పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఎన్ని టైమ్స్ చూద్దాం ఒకసారి. 7 8s are 56. సో ఇక్కడ మనకి 7 టైమ్స్ చూసుకున్నాం అనుకోండి 560 వస్తుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 40, సో 400 వచ్చింది. 5 టైమ్స్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 400. సో దీని వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి మనకి, 0.0375. ఓకే, సో దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. సో టెర్మినేటింగ్ డెసిమల్ అయ్యింది కాబట్టి ఇది ఆల్రెడీ p/q ఫార్ములాలో ఉంది. ఇక్కడ p, q ఆర్ కో ప్రైమ్స్. pలు p అండ్ q ఏమవుతుంది, ఇక్కడ మనకి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి. సో ఇప్పుడు దీన్ని 80ని ఎలా రాశాను నేను, 5 × 2^4 అని రాశాను. సో మనం దీన్ని 2n × 5n, ఇక్కడ పవర్ ఏమి లేకపోతే ఏముంటుంది, 1 ఉంటుంది. ఆ ఫామ్ లో మనం రాయగలిగామా లేదా, రాయగలిగాం. ఈ సిద్ధాంతం, ఈ థియరం యొక్క మీనింగ్ ఇది మాట. ఈ థియరం యొక్క మీనింగ్ ఏంటంటే ఫైనల్ గా ఏదైనా ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో ఉన్న రేషనల్ నెంబర్ అది టెర్మినేటింగ్ డెసిమల్ అయితే అది ఖచ్చితంగా p/q రూపంలో రాసినప్పుడు దాని యొక్క q అంటే ఏంటి, డినామినేటర్ ఏ ఫామ్ లో ఉంటుంది,
2n into 5n ఫార్ములాలో ఉంటుంది. అందరికి అర్థమైంది కదా. టెర్మినేటింగ్ డెసిమల్ అయిందంటే ఖచ్చితంగా దాని యొక్క p/q ఫామ్లో qని 2n into 5m కింద మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ నేను 3/80 తీసుకున్నాను. అంటే 80తో 3ని డివైడ్ చేశాను. సో 0 పాయింట్ పెట్టుకున్నాను, 30 వచ్చింది. ఇంకో 0 పెట్టుకుని ఇక్కడ ఇంకో 0 పెట్టుకున్నాను. సో 8 3s 24 కాబట్టి 240 వచ్చింది. 30లోంచి 240ని సపరేట్ చేసి 60 వచ్చింది. 0 పెట్టుకున్నాను. మళ్ళీ 7 times 560 60 వచ్చింది. సో సబ్ట్రాక్ట్ చేస్తే 40 వచ్చింది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాను. సో 5 times 400 0 వచ్చింది. అంటే 0.0375. సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే 3/80ని డెసిమల్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.0375 వచ్చింది. సో టెర్మినేటింగ్ డెసిమల్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇది 3ని 80 ఏ ఫామ్ ఆల్రెడీ ఎలా ఉన్నాయి మనకి కో ప్రైమ్స్. అంటే 3లోని 80లోని వేరే ఏ నెంబర్ కూడా డివైడ్ అవుతుందన్నమాట. ఇంకా 3ని 80ని డివైడ్ చేసి ఏ నెంబర్ లేదు ఇంకా మనకి. సో అందువల్ల 3 సో 18 ఎలా రాసాను నేను? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి 5/1 into 2/4 అని రాశాను. సో ఖచ్చితంగా ఈ ఫార్ములాలో కంటే ఏదన్నా ఒక డెసిమల్ టెర్మినేట్ డెసిమల్ అయితే దాన్ని మనం 2n into 5/m ఫార్ములాలో రాయొచ్చు. ఇది దీని మీనింగ్. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. డూ దిస్ ప్రాబ్లం. రైట్ ద ఫాలోయింగ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q q not equal to 0, p, q are co-primes. సో అని ఇచ్చి ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం చూడండి. క్రింది అంతముందే దశాంశ సంఖ్యలను p/q రూపంలో రాయండి. p, qలు సాపేక్ష ప్రధానాంకాలు. సాపేక్ష ప్రధానాంకాలన్నా పరస్పర ప్రధాన సంఖ్యలన్నా రెండు ఒకటే. అంటే pకి qకి ఉమ్మడి కారణాంకాలు ఉండవు అని అర్థము. ఓకే, ఇక్కడ మనకి అన్ని కూడా అంతమయ్యే దశాంశాలు ఇవ్వడం జరిగింది. ఆల్ ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చాడు. సో టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మనకి అది 2n into అంటే దాని యొక్క డినామినేటర్ ని దాని యొక్క హారాన్ని 2n into 5n ఫామ్ లో మనం రాయగలుగుతాము. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. 15.265 ఇవ్వటం జరిగింది. సో దీన్ని మనం p/q రూపంలో ఫామ్ లో రాయాలి. రాసిన తర్వాత p, qలు కోప్రైమ్స్ అవ్వాలి. అంటే అర్థం ఏంటి? దాన్ని లీస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే కనిష్ట రూపంలోకి మార్చుకోవాలి. అంటే pకి qకి కామన్ డివైజర్స్ ఏమి ఉండకూడదు అనమాట. pకి qకి ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేకుండా చేయడమే వాటిని ఏమంటామంటే కనిష్ట రూపం అంటాం, లీస్ట్ ఫామ్ అంటాం. ఎప్పుడైతే దాన్ని లీస్ట్ ఫామ్ లోకి మారుస్తామో ఆటోమేటిక్ గా p, qలు ఏమవుతాయి? కోప్రైమ్స్ అయిపోతాయి. ఎప్పుడైతే దాన్ని కనిష్ట రూపంలో మారుస్తామో p, qలు ఏమవుతాయి అంటే పరస్పర ప్రధానాంకాలు లేదా సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయి. ఇది ఈ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే ఏం చేయాలో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను దీంట్లో. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 15.265 తీసుకున్నాను. సో మన టార్గెట్ ఏంటి ఇప్పుడు? 15.265ని p/q ఫామ్ లోకి మార్చాలి, లీస్ట్ ఫామ్ లోకి మార్చాలి. తర్వాత దాన్ని డినామినేటర్ ని 2n into 5n ఫామ్ లో కూడా మార్చాలి. చూద్దాం ఒకసారి సొల్యూషన్. ఫస్ట్ దాని సొల్యూషన్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో 15.265. సో దీన్ని మనం ఫస్ట్ లీస్ట్ ఫామ్ లోకి p/q ఫామ్ లో కన్వర్ట్ చేసి తర్వాత లీస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటున్నానంటే ఇక్కడ పాయింట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ కి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి మనం. పాయింట్ తర్వాత కుడి చేతి వైపుకి ఎన్ని స్థానాలు ఉన్నాయి మనం లెక్క పెట్టాలి. సో పాయింట్ తర్వాత 1 2 3 1 2 3 పాయింట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ కి మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే పాయింట్ తీసేయండి. 1 5 2 6 5 అని రాసి కింద డినామినేటర్లు ఏం వేయాలంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి మనం 3 zeros పెట్టుకోండి, పక్కన 1 పెట్టుకోండి. సో 15.265 ఎలా రాయొచ్చు అంటే 15,265/1000 అని రాయొచ్చు. ఇలా రాయొచ్చు. రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 15,000 అంటే మనం ఆల్రెడీ p/q ఫామ్ లో రాస్తాం. సో లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. అంటే క్యాన్సిల్ చేసుకునే కంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మంచిది. చాలా ఈజీగా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దీన్ని డివైడ్ చేసే నెంబర్ ఏంటంటే వన్స్ ప్లేస్ లో ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది 5లో డివైడ్ అవుతుంది. సో 5 దీంట్లో
3 టైమ్స్. సో 2 డౌన్ చేసుకున్నాం. 2లో 0 టైమ్స్. 26లో 5 టైమ్స్. 5 5 are 25. 15లో అగైన్ 3 టైమ్స్. సో ఇక దీంట్లో చూడండి ఒకసారి 3 యాడ్ చేస్తే 6 వచ్చింది. 6కి 5 యాడ్ చేస్తే 11 వచ్చింది. సో 3లో క్యాన్సిల్ అవ్వదు. సో ఇక ఇక్కడ దేనిలోని క్యాన్సిల్ అవ్వదు అనమాట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 ఇంటూ 3053 బై ఇక్కడ ఈ 1000 ఎలా రాయొచ్చు మనం. ఈ 1000 ఎలా రాయొచ్చు అంటే నేను చూడండి ఒకసారి ఎలా రాస్తున్నాను. 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అని రాయొచ్చు. 2 క్యూబ్ అంటే ఎంత? 2 క్యూబ్ అంటే 8. 5 క్యూబ్ అంటే ఎంత? 125. సో 125 ఇంటూ 8 అంటే ఎంత చూడండి ఒకసారి. 125 8 కరెక్ట్గా సరిపోతుంది చూడండి మనకి. సో 5 8s are 40, 4 8 2s are 16, 4 20, 2 is remaining, 8 1s are 8, 2 10. సో 1000 కరెక్ట్గా వచ్చింది. సో 1000 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అని రాశాను. ఇప్పుడు ఈ 5 క్యూబ్లో 5 క్యూబ్ అంటే మీనింగ్ ఏంటి? 5 ఇంటూ 5 ఇంటూ 5 3 5s ఉంటాయి అన్నమాట మల్టిప్లికేషన్లో. సో ఒక 5ని తీసుకెళ్ళి 5 ఉన్న 5లో క్యాన్సిల్ చేస్తున్నాను. చేస్తే ఇంకా పైన ఒక 5 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది పైన? న్యూమరేటర్లో 3053. 11లో ఏం మిగులుతుంది అంటే 3053, 3053 ఉంటుంది. సో కింద చూసుకున్నట్లయితే హారంలో 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లీస్ట్ ఫామ్. సో ఇది లీస్ట్ ఫామ్ అన్నమాట. ఓకే చూడండి ఇక్కడ లీస్ట్ ఫామ్ కాబట్టి ఇది ఏ ఫామ్లోకి వచ్చింది చూడండి. 2 power n ఇంటూ 5 power n ఫామ్లో రాయగలిగాం లేదా మనం రాయగలిగాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే 3053 2 క్యూబ్ అంటే 8, 5 స్క్వేర్ అంటే 25, 25 8s are 200. సో దిస్ ఈజ్ ద పీ బై క్యూ ఫామ్. సో ఇది పీ బై క్యూ ఫామే, ఇది పీ బై క్యూ, రెండు కూడా పీ బై క్యూ ఫామ్సే. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే ఇది లీస్ట్ ఫామ్ లో లేదు. ఇక్కడ పీ కామా క్యూలు కో ప్రైమ్స్ కావు, పరస్పర ప్రధాన సంఖ్యలు కావు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఇక్కడ 3053/200 ఇక్కడ చూడండి 3053లోని 200ని డివైడ్ చేసే నెంబర్ ఏ నెంబర్ లేదన్నమాట. అంటే ఇక్కడ 3053 అండ్ 200 ఏమవుతాయి మనకి? కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో పైగా వాడు ఏమంటున్నాడు చూడండి, ఆల్సో రైట్ ద డినామినేటర్ ఇన్ 2 power n into 5 power n ఫామ్. చూడండి 2 క్యూబ్ ఇంటూ 5 power 5 స్క్వేర్ అని రాస్తాం. అంటే 2 power n into 5 power n ఫామ్లో వచ్చింది రాలేదా? వచ్చింది. ఇది ప్రాబ్లం. అంటే ఈ ప్రాబ్లం ఎలా చేయాలో ఒక ప్రాబ్లం నేర్చుకుంటే మిగతా అన్ని ప్రాబ్లమ్స్ మీరు చేయగలగాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఫస్ట్ వాడు ఏమంటున్నాడంటే పీ బై క్యూ ఫామ్ లో రాయమంటున్నారు. సో పీ బై క్యూ ఫామ్ లో అన్ని కూడా టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి సో పాయింట్ తర్వాత ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 15,265/1000 అని రాసుకోవచ్చు. సో రైట్ హ్యాండ్ సైడ్ 2 ప్లేసెస్ ఉంటే 100 అని రాసుకోవాలి, 4 ప్లేసెస్ ఉంటే 1000 అని రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత పైన ఉన్న న్యూమరేటర్ ఏం చేశానంటే నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. చేస్తే 5 ఇంటూ 3053 వచ్చింది. సో డినామినేటర్ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. సో న్యూమరేటర్ లో 5, డినామినేటర్ లో 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 3053/2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2 power n into 5 power m ఫార్ములాలోకి వచ్చేసింది. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 3053/200 అంటే దీన్ని పీ బై క్యూ ఫామ్ లో లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేశాను. వేర్ పీ కామా క్యూ ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ 3053 అండ్ 200 ఏమవుతాయంటే మనకి కో ప్రైమ్స్ అవుతాయి. సో ఈ విధంగా ఈ ఫస్ట్ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. సెకండ్ ప్రాబ్లం 0.1255. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాయింట్ తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ కి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్ అన్ని తీసేయండి. తీసేస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా ఫ్రంట్ 0 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇక్కడ 1 ఉంటే 1 పెట్టుకోవాలి. సో 0 కాబట్టి దీనికి ఇటువైపు 0 పెట్టుకుంటే దానికి వ్యాలిడ్ కాదు కాబట్టి 0 పెట్టట్లేదు నేను. సో బై ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 zeros పెట్టుకోండి. సో పక్కన 1 పెట్టుకోండి. సో దిస్ ఈజ్ 1255/10,000 వచ్చింది. సో ఇప్పుడు మనం 1255ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 1255ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేస్తే దీంట్లో 5 హౌ మెనీ టైమ్స్? 12లో 2 టైమ్స్,
25లో 5 టైమ్స్, 5లో 1 టైం. సో ఇంకా 251. సో వేరే నెంబర్ ఏది క్యాన్సిల్ అవుతుంది దీంట్లో. సో దట్ ఈజ్ we can write 5 into 251 by 10,000. 10,000 అంటే అర్థం ఏంటి? 10 power 4 అని అర్థం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 into 251 by 10 ఎలా రాయించుకోవచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 5 అని రాయొచ్చు కాబట్టి 2 into 5 whole power 4 అంటే 2 power 4 into 5 power 4. సో ఇక్కడ ఇది మనకి లీస్ట్ ఫామ్ లోకి ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇందులో 5 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 251 బై పైన ఉన్న 5 కింద ఉన్న 5 లో క్యాన్సిల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 2 power 4 into 5 cube. సో లీస్ట్ ఫామ్ మాట ఇది, లీస్ట్ ఫామ్. ఇప్పుడు కింద ఉన్న డినామినేటర్ మనం సింప్లిఫై చేసినట్లయితే 251 బై 2 power 4 అంటే 16. 2 power 4 వాల్యూ ఎంత మనకి 16 అవుతుంది. 16 into 125. సో ఇంతకు ముందు ప్రాబ్లంలో మనం చేసాం 16 into 125 చేసినట్లయితే మనకి దాని వాల్యూ ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ 251 బై సో 125ని 16తో మల్టిప్లై చేయండి. 16 5s are 80, 0, 8. 16 2s are 32, 32, 8. 40, 0, 4. 16 1s are 16, 4, 20. So this is equal to 2000 వచ్చింది. సో దిస్ ఈజ్ 251 by 2000. సో ఇక్కడ 0.1255 యొక్క లీస్ట్ ఫామ్ ఏంటి చెప్పండి? 251 by 2000. అంటే 2000 తోటి 251 డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్? 0.1255 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లీస్ట్ ఫామ్ లో ఉంది చూడండి. 2 power n into 5 power n ఫామ్ లో కూడా వచ్చింది. సో 2 power n into 5 power n ఫామ్ లోకి వచ్చింది. అదేవిధంగా లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ వన్ 0.4. థర్డ్ వన్ 0.4. సో దిస్ ఈజ్ ఈక్వల్ 0.4. సో మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 ప్లేస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు 4 వేసుకుందాం. బై 1 ప్లేస్ ఉంది కాబట్టి 10 వేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 2 అని రాసుకోవచ్చు. అలాగే 10 అని రాసుకోవచ్చు. 2 into 5 అని రాసుకోవచ్చు. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 by 5. సో దిస్ ఈజ్ ద లీస్ట్ ఫామ్. అంటే 5 తోటి మనం 2 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.4 వస్తుంది. సో ఇక్కడ మనకి చూడండి 2 by 5 అంటే ఇది ఆల్రెడీ 2 power n into 5 power m ఫార్ములాలో ఉంది. సో మీ అందరికీ డౌట్ రావట్లేదు. డౌట్ చూడండి 2 by నేను ఇక్కడ 2 power 0 into 5 power 1 అని రాసుకున్నాను సపోజ్. సో ఇక్కడ 2 power 0 అంటే 2 power n into 5. అటు ఇక్కడ కానీ మనం గమనించవలసింది ఏంటంటే నాన్ నెగిటివ్ అన్నాడు కాబట్టి నాన్ నెగిటివ్ అంటే మనం ఏం తీసుకోవాలి? నెగిటివ్ కానీ తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనం P by Q ఫామ్ లో రాసిన తర్వాత లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. లీస్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం 2 power n into 5 power n ఫార్ములాలో ఉందో లేదో మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. 2 power n into 5 power n ఫార్ములాలో ఉందో లేదో కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 4th one. 23.34. సో రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ తీసేయండి 2334 by 100 అని రాసుకోవచ్చు మనం. by 100. ఇప్పుడు మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2334ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే చేస్తే దీంట్లో డివైడ్ చేసే నెంబర్ 2 డివైడ్ అవుతుంది. సో 2 దీంట్లో 1 టైం, 3లో అగైన్ 1 టైం, 13లో 6 టైమ్స్, 14లో 7 టైమ్స్. ఓకే. సో దీన్ని డివైడ్ చేసే నెంబర్ ఏదైనా ఉందో చూద్దాం. ఇవన్నీ టోటల్ చేయండి. 1 1 2 వచ్చింది. 2కు 6 యాడ్ చేస్తే 8 8 7 15.
సో ఇది 3లో డివైడ్ అవుతుంది. సో 3 వచ్చి దీంట్లో 3 3s are 9 కాబట్టి 3 టైమ్స్ 11 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 2 26 వచ్చింది. సో 26లో 8 3s are 24 కాబట్టి 2 ఉంది. 27లో 9 టైమ్స్ 389 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్. సో ఇది చూడండి, టోటల్ చేయండి ఒకసారి. 8 3 11 11 9 యాడ్ చేస్తే 20 వచ్చేసింది. సో 3లో డివైడ్ అవుతుంది ఇది. అలాగే 7లో డివైడ్ అవ్వదు. 7లో మీకు డివిజిబుల్ రూల్ తెలుసు కదా 7కి. సో ఇక్కడ 389 ఉంది కదా. సో ఇక్కడ ఉన్న నెంబర్ని 5తో మల్టిప్లై చేయాలి. 9 5 ఎంత 40. ఈ 40ని తీసుకెళ్ళి 38కి యాడ్ చేయండి. 40ని తీసుకెళ్ళి 38కి యాడ్ చేయండి. 78 వచ్చింది. 78 7లో డివిజిబుల్ అవుతుంది అవ్వదు కాబట్టి ఈ నెంబర్ ఖచ్చితంగా 7లో డివిజిబుల్ అవ్వదు. సో ఇది 7 యొక్క డివిజిబుల్ రూల్ ఇలా చూసుకోవాలి. ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్న దాన్ని 5తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి రిమైనింగ్ డిజిట్స్కి యాడ్ చేయాలి. ఆ యాడ్ చేయగా వచ్చిన నెంబరు 7లో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అంతా కూడా 7లో డివిజిబుల్ అవుతుంది. సో దీనిలో 7 డివిజిబుల్ అవ్వదు. అదేవిధంగా 11లో కూడా డివిజిబుల్ అవ్వదు. ఏ నెంబరు డివిజిబుల్ అవ్వదు. ఇక్కడతో దీన్ని ఈ ప్రాసెస్ ఆఫ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైడ్ బై 3 ఇంటూ 389 బై 100 నెల రాయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా రాయొచ్చు 100ని 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఎందువల్ల 5 2s are 10 కదా. సో ఇది 10 స్క్వేర్ కాబట్టి ఇలా రాశాను అనమాట. ఇప్పుడు న్యూమరేటర్లో 2 డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందంటే మనకి 3 మల్టిప్లైడ్ బై 389 బై సో 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 2 ఇంటూ 5 స్క్వేర్. ఇప్పుడు 389ని మనం 3తో మల్టిప్లై చేయాలి. 389ని 3తో మల్టిప్లై చేసినట్లయితే 9 3s are 27, 2, 8 3s are 24, 2 26, 6 2 is remaining, 3 3s are 9, 2 11. So this is equal to 1167 by 2 into 5 square. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకున్నట్లయితే 1167 by 5 square అంటే 25 2s are 50. సో దిస్ ఈస్ ద లీస్ట్ ఫార్మ్. అంటే 1167 by 50. సో అదేవిధంగా ఇక్కడ చూడండి 2 power n into 5 power n ఫార్ములా కూడా వచ్చింది మనకి. సో అంటే 50 తోటి 1167ని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 23.34 వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో డూ దిస్లో ప్రాబ్లమ్స్ ఎగ్జామినేషన్లో వస్తాయని నిన్న ఒక క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది కామెంట్ బాక్స్లో. సో ఎగ్జామినేషన్లో డూ దిస్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామినేషన్లో వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఓకే, సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకు ఒక ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం 1215 వేసేసుకొని పక్కన మళ్ళీ ఏం వేసుకోవాలి 5 వేసుకోవాలి. అంటే అంత ఏంది 12,158 అయింది. బై ఎన్ని ప్లేసులు ఉన్నాయి 1 ప్లేస్ కాబట్టి మనం ఏం చేయాలి 1 0 పెట్టుకుని పక్కన 1 వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 12,158ని ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 12,158. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 డివైడ్ చేస్తుంది. సో 2 వచ్చి 12లో 6 టైమ్స్ అండ్ 1లో 0 టైమ్స్, 15లో 7 టైమ్స్, 18లో 9 టైమ్స్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6079 వచ్చింది ఇక్కడ. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 6 7 యాడ్ చేయండి 13కి 9 యాడ్ చేయండి 22. సో 3 డివైడ్ అవ్వదు, 7 డివైడ్ అవ్వదు, అదేవిధంగా 11 ఏ నెంబర్ డివైడ్ అవ్వదు. సో ఇక్కడతో ఈ ప్రాసెస్ ఆఫ్ చేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైడ్ బై 6079 బై 10 ఎలా రాసుకోవచ్చు మనం 2 into 5 అని రాసుకోవచ్చు. సో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6079 by 5. సో దిస్ ఈజ్ ద లీస్ట్ ఫార్మ్. సో 6079ని అదేవిధంగా 5ని డివైడ్ చేసే నెంబర్ ఏ నెంబర్ లేదన్నమాట. సో దిస్ ఈజ్ ద లీస్ట్ ఫార్మ్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ మనం ఇక్కడ టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఖచ్చితంగా మనం బై 10 యొక్క పవర్తో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. డినామినేటర్ని ఎక్స్ప్రెస్ చేసి ఈ విధంగా సింప్లిఫై చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేయాలి.
సో మనం 1.3 థియరంలో మనం ఏం చెప్పుకున్నాం, ఒక డెసిమల్ గనక టెర్మినేటింగ్ డెసిమల్ అయితే దాన్ని మనం p/q ఫామ్ లో గనక రాసినట్లయితే p, qలు కోప్రైమ్స్ అయితే ఖచ్చితంగా qని 2m × 5n ఫామ్ లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. ఇప్పుడు 1.4 ఏంటంటే దానికి కాన్వర్స్ మాట. ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ఉంది. ఆ రేషనల్ నెంబర్ గనక రేషనల్ నెంబర్లో డినామినేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 2n × 5n ఫామ్ లో గనక రాయగలిగితే అప్పుడు ఖచ్చితంగా అదేమవుతుందంట, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందంట. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ p/q అన్నారు కదా, ఇక్కడ p, qలు ఖచ్చితంగా అవి కో ప్రైమ్స్ మాట. p, qలు ఏంటి, కో ప్రైమ్స్ కింద రాసుకున్న తర్వాతే అప్పుడు మనం 2n × 5n ఫార్ములాలో pని రాయగలిగితే అప్పుడు p/q ఏమవుతుంది, టెర్మినేటింగ్ అవుతుంది. 1.3లో ఏం నేర్చుకున్నాం మనం, టెర్మినేటింగ్ అయితే qని 2n × 5n ఫార్ములాలో రాయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ q గనక p, qలు ఏంటి, కో ప్రైమ్స్ మాట. ఈ కో ప్రైమ్స్ మనం 2n × 5n ఫామ్ లో రాయగలిగితే గనక, అంటే డినామినేటర్ 2m × 5n ఫామ్ లో రాయగలిగితే గనక ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి, p/q టెర్మినేటింగ్ అవుతుందండి. టెర్మినేటింగ్ అయితే 2n × 5n ఫామ్ లో రాయొచ్చు, 2n × 5n లో డినామినేటర్ రాయగలిగితే టెర్మినేటింగ్ అవుతుంది. సో దానికి రివర్స్ మాట, అంతకంటే ఏమి లేదు. సో తెలుగులో చూడండి ఒకసారి, n, mలు రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర అంటే మైనస్ నెంబర్స్ కావు మాట. మరి q యొక్క ప్రధాన కారణాంక లబ్ధ రూపము 2n × 5n కలిగినటువంటి అకర్ణీయ సంఖ్య x = p/q అయినా x యొక్క దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అవుతుంది. సో ఇది మాట. అంటే 1.3 యొక్క థీరంకి ఇది కాన్వర్స్, 1.3 సిద్ధాంతానికి ఇది విపర్యం మాట. సో దీన్ని ఒకసారి అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్ 3/8 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం అవడం కోసం. సో 3/8 ఇక్కడ 3, 8 ఏంటి, కో ప్రైమ్స్, ఖచ్చితంగా కో ప్రైమ్స్ అవ్వాలి. కో ప్రైమ్స్ అయిన తర్వాత మాత్రమే మనం ఏం చేయాలి, దీన్ని 2m × 5n ఫామ్ లో రాయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 నెలలు రాయొచ్చు, మనం 2³ అని రాయొచ్చు కదా. సో ఇది మనకి డినామినేటర్ ఏ ఫార్ములాలో ఉంది, 2n × 5n ఫార్ములాలో ఉంది. సో ఇక్కడ 5 లేదంటే 5/0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఏమవుతుందంట, టెర్మినేటింగ్ డెసిమల్. ఖచ్చితంగా 3/8 ఏమవ్వాలి, టెర్మినేటింగ్ డెసిమల్ అయితే తీరవలసిందే. చూడండి ఒకసారి 8 తోటి 3ని డివైడ్ చేయండి, 0.083 are 24, 6, 0, 7 8 are 56, 4, 0, 8 5 are 40. సో ఖచ్చితంగా ఒక ఫ్రాక్షన్ అంటే ఒక డెసిమల్ ఒక రేషనల్ నెంబర్ p/q ఫామ్ లో ఉన్న రేషనల్ నెంబరు వేరే p, q are కో ప్రైమ్స్ అనే మాట ఇక్కడ ఇవ్వాలి. యాక్చువల్గా ఇవ్వలేదు, ఖచ్చితంగా ఇవ్వాలి. p, q are కో ప్రైమ్స్ అయితే గనక అప్పుడు మాత్రమే ఈ డినామినేటర్ ని మనం 2m × 5n ఫామ్ లో రాయగలిగితే అది ఖచ్చితంగా ఏమవుతుందంట, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందంట. ఇది దీని మీనింగు. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. Write the denominator of the following rational numbers. Write the following rational number, denominators of the following rational numbers in 2n × 5m from where n and m are non-negative integers and then write them in their decimal form. ఇది ప్రాబ్లం. క్రింది అకర్ణీయ సంఖ్యలను p/q ఫామ్ లో రాయాలంటే ఫస్ట్ మనం క్రింది అకర్ణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయంట. ఓకే, ఇందులో qని అంటే డినామినేటర్ని 2n × 5m రూపంలో రాస్తే అవి రాసిన తర్వాత వీటిని దశాంశ రూపంలో మార్చండి అంటున్నాడు. ఓకే, అంటే మనం డైరెక్ట్ డివిజన్ చేయకుండా మనం చేయొచ్చు, డైరెక్ట్ డివిజన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ డివిజన్ చేయకుండా కూడా చేయొచ్చు అన్నమాట. చూద్దాం ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, 3/4. సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నాను, 3/4. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయమంటున్నా, డినామినేటర్ని 2n × 5n ఫామ్ లో రాయమంటున్నాడు. దిస్ ఈజ్ 3/4 నెల రాయొచ్చు, మనం 2² రాయొచ్చు కదా. ఓకే,
సో దీని పక్కన ఏమి లేకపోతే ఏముంటుంది 5 పవర్ 0 ఉంటుంది. సో ఇది 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉందా లేదా మనకి ఉంది. ఓకే, ఇక్కడ వేరు n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్. నాన్ నెగిటివ్ అంటే మైనస్ కాకూడదు. 0 అనేది మైనస్ నెంబర్ కాదు కదా. ఓకే, 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నాన్ నెగిటివ్. కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు. సో 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉందా లేదా మనకి ఇది ఉంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏమంటాడంటే, అంటే మీకు చూపించడం కోసం వేయడం జరిగింది ఇది. ఇప్పుడు ఏమంటున్నాడంటే దీన్ని ఇప్పుడు డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో దీన్ని డెసిమల్ ఫామ్ లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో డెసిమల్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే మనం చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 బై ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కదా, పైన న్యూమరేటర్ లో 5 స్క్వేర్ వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కదా, డినామినేటర్ లో ఒక 5 స్క్వేర్ వేసుకున్నాను. అండ్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని 5 స్క్వేర్ తో మల్టిప్లై చేశాను అనమాట. న్యూమరేటర్ ని డినామినేటర్ ని 5 స్క్వేర్ తో మల్టిప్లై చేశాను. సో ఎందుకు చేశాను, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 5 స్క్వేర్ వేసుకున్నాను. అదే 2 క్యూబ్ అంటే ఇక్కడ 5 క్యూబ్ వేసుకునేవాడిని అనమాట నేను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా వేసుకోవడం వల్ల కొంచెం మనకి అంటే డివిజన్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 స్క్వేర్ అంటే ఎంత 25. సో 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అంటే 2 5 ఆర్ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఎంత 100 అనమాట ఇది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 100. 25 3 ఆర్ ఎంత మనకి 75. 75 బై 100. 75 బై 100 అంటే ఎంత మనకి చెప్పండి 0.75. సో డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేసాం. డెసిమల్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేసాం దీన్ని మనం చెప్పండి. 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్ లో రాసుకుని 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్ లో రాసుకున్న తర్వాత ఏం చేశానంటే నేను ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కాబట్టి పక్కన 5 స్క్వేర్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని మనం డెసిమల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెవెన్ బై 25. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 బై 25 నెల రాసుకోవచ్చు, 5 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్ములాలో ఉంది. ఎలా ఉందంటే ఇక్కడ మనం ఒక 2 పవర్ 1 వేసుకోవచ్చు, పైన ఒక 2 పవర్ 1 వేసుకోవచ్చు. వేసుకుంటే దానికి ఆటోమేటిక్గా 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫార్ములాకి వచ్చినట్టే. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను, డినామినేటర్ని కూడా ఒక 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుందంటే 7 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, సో 5 2s ఆర్ 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. 7 4s ఆర్ 28. సో దిస్ ఈజ్ 28 బై 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.28. ఎలా వచ్చింది, ఇక్కడ పాయింట్ ఇక్కడ 100లోని 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. సో 0.28 అయింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం 51 బై 64. 51 బై 64. థర్డ్ వన్ 51 by 64. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇక్కడ చూడండి 51 by 64 ఎలా రాస్తున్నాను అంటే నేను 2 పవర్ 4 అని రాస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 51 న్యూమరేటర్ని 2 పవర్ 4తో మల్టిప్లై చేయండి. సారీ 2 పవర్ 4 అంటే 16. సో 64 అంటే 2 పవర్ 6. 2 పవర్ 6. 2 పవర్ 4 అంటే 16. 2 పవర్ 5 అంటే 32. 2 పవర్ 6 అంటే 64. సో 2 పవర్ 6 తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. 5 పవర్ 6 తోటి, సారీ 5 పవర్ 6 తోటి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2 పవర్ 6 ఉంది కదా, సో మనకు 5 పవర్ 6 కావాలి. సో 2 పవర్ 6 ఇంటూ 5 పవర్ 6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 51 ఇంటూ 5 పవర్ 6. 51 ఇంటూ 5 పవర్ 6. 5 పవర్ 6 అంటే 5 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అని రాయొచ్చు, చాలా పెద్ద నెంబర్ వస్తుంది. బై
2 5s are 10, 10 power 6 అంటే 1 పక్కన 6 జీరోస్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు మనం 2 power n into 5 power n ఫామ్ లో రాసిన తర్వాత ఇప్పుడు మనకి దీన్ని డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేయాలి? 5 క్యూబ్ అంటే 125. సో 125 into 125. 5 5s are 25, 5 2 5 2s are 10, 2 12 1 625. So this is 250 and 125. సో ఇవి యాడ్ చేసినట్లయితే 5 2 16 1 5 1 15625 వచ్చింది. దీన్ని మరలా 51 తో మల్టిప్లై చేయాలి. 5 క్యూబ్ అంటే 125, 5 క్యూబ్ అంటే 125 అంటే ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు 51 తో మల్టిప్లై చేయాలి. సో 51 తో మల్టిప్లై చేస్తే 15625. 5 5s are 25, 5 2 is remaining, 5 2s are 10, 10 2 12, 1 is remaining, 6 5s are 31, 31, 3 is remaining, 5 5s are 25, 3 28, 2 is remaining. సో ఇక్కడ 7 వస్తుంది. సో వీటిని మనం యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేస్తే 5 7 8 6 9 7. So this is equal to 7 9 6 8 7 5 by how many zeros after 1? 6 zeros. సో ఇక్కడున్న పాయింట్ 6 ప్లేసెస్ మూవ్ అవుతుంది. 1 2 3 4 5 6 ఇక్కడికి వచ్చింది పాయింట్. కింద ఉన్న జీరోస్ అన్ని వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.796875. సో దీని వాల్యూ అంటే 51ని 64 తో డివైడ్ చేసాం అనుకోండి మనం, దట్ ఆ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.796875. సో యాక్చువల్గా డివిజన్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది. కానీ ఇలాగ మనకి 2 power m into 5 power n ఫామ్ లో రాసుకొని డివిజన్ చేసి షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. ఇది చాలా షార్ట్ గా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి 14/25. 14/25. This is equal to 14/25 ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ డినామినేటర్ ని 2 స్క్వేర్ తో మల్టిప్లై చేస్తున్నాను. సో దిస్ ఈజ్ 14 into 2 square by 5 square into 2 square. Okay, so this is equal to 14 into 2 square అంటే 4 by 5 2s are 10, 10 square. 10 square అంటే ఇది 100 అవుతుంది. 14 4s are 56. So this is 56/100. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.56. సో ఇక్కడ మనం చూడండి 2 power m into 5 power n ఫామ్ లో రాసిన తర్వాత మనకి ఏమొచ్చిందంటే డెసిమల్ ఫామ్ లో చాలా ఈజీగా కన్వర్ట్ చేస్తాం. యాక్చువల్గా 25 తోటి 14 డివైడ్ చేయడం కొంచెం టైం పడుతుంది, కానీ చాలా ఈజీగా ఇక్కడ మనం చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ 80/100 కూడా ఉంది కదా. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 80/100. సో డైరెక్ట్ గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 0 క్యాన్సిల్ చేసుకుంటే 8/10 అని రాసుకోవచ్చు. మనం 2 into 5 అని రాసుకోవచ్చు. సో 2 power n into 5 power n ఫామ్ లో రాసాం మనం. సో ఈ 2 వచ్చి క్యాన్సిల్ చేసుకునే అవసరం లేదు. ఇక్కడ 8/10 అంటే ఆటోమేటిక్ దీని వాల్యూ ఎంత అవుతుంది? 0.8 అవుతుంది. ఓకే, సో 8/10. సో 2 into 5 అని రాసుకున్నాను. 2 power n into 5 power n ఫార్ములాలో ఉంది ఆల్రెడీ ఇది. సో 2 5s are 10 కాబట్టి 10 తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 8ని 0.8 అవుతుంది ఆన్సర్. సో ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. నెక్స్ట్, write the following rational numbers in the decimal form and find out the block of repeating digits in the quotient. క్రింది అకర్ణీయ సంఖ్యలను దశాంశాలుగా రాయండి.
భాగఫలంలో ఆవర్తనం చెందే అంకెల సమూహాన్ని కనుగొనండి. అంటే 1/3, 2/7, 5/11, 10/13 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే ఏదైతే క్వోషియంట్ ఉంటుందో అందులో రిపీట్ అవుతున్న వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం మనం. వన్ బై త్రీ. సో ఫస్ట్ ప్రాబ్లం 1/3 తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 తోటి 1 డివైడ్ చేయాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డినామినేటర్లో 2n × 5n ఫామ్లో లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏమవుతాయి చెప్పండి, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే 3తో మనం డివైడ్ చేసుకోవాల్సింది తప్పదు. ఇంకా 3 తోటి 1 డివైడ్ చేసాం అనుకోండి, సో ఇక్కడ 0 పాయింట్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ 0, 3 times 9 and 1, again 0, again 3 times 9, 1. సో మరలా 3 times. సో ఈ విధంగా వస్తూనే ఉంటుంది. అంటే 1/3ని ఎలా రాసుకోవచ్చు మనం, 0.333 ఎక్సెట్రా అని రాసుకోవచ్చు. సో దీనిలో ఏమడుగుతున్నాడు, క్వోషియంట్లో రిపీట్ అవుతున్న పార్ట్ ఏంటని అడుగుతున్నాడు. ఏమిది రిపీట్ అవుతుంది మనం దీంట్లో, 3 అనేది రిపీట్ అవుతుంది. సో 3 ఈజ్ రిపీటింగ్, 3 ఈజ్ రిపీటింగ్. సో అందుకే దీన్ని మనం ఎలా రాస్తాం, సింపుల్గా 0.3 బార్ అని రాస్తాం. ఓకే, ఇక్కడ ఈజీ కూడా పెట్టకూడదు, 3 ఈజ్ రిపీటింగ్ అని రాస్తాం. 0.33 ఎక్సెట్రా. సో ఏది రిపీట్ అవుతుందని అడిగాడు కదా, 3 ఈజ్ రిపీటింగ్. సో 0.33 ఎక్సెట్రా దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 0.3 బార్ అని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ వన్, 2/7. 7 తోటి డివైడ్ చేయాలి. 7 తోటి 2ని డివైడ్ చేయాలి. 7 వేసుకుందాం, ఇక్కడ 2, 0 పాయింట్ పెట్టుకుందాం, 0. సో 7 2s are 14. 7 2s are 14. సో 20లోంచి 14 సపరేట్ చేస్తే మనకి 6 వస్తుంది. సో పాయింట్ ఉంది కూడా 0 పెట్టుకుందాం. 7 8s are 56. 8 times 56. 4 వచ్చింది, 0 పెట్టుకుందాం. 7 5s are 35. 5 వచ్చింది, సబ్ట్రాక్ట్ చేస్తే 7 7s are 49. 1 వచ్చింది, 0. 7 1s are 7. 3, 0. 7 4s are 28. సబ్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చింది, 0 పెట్టుకున్నాం. సో మరలా 2 times. సో ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, ఇక్కడ 20 వచ్చింది కదా, 20 తర్వాత ఏమొస్తుంది, మళ్ళీ 14 వచ్చింది. 14లో సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ 60 56 అంతా రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ వరకు అంటే 0.285714 వచ్చింది కదా, మరలా ఏమొస్తుంది, 285714. మరలా ఏమొస్తుంది, 285714. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట, ఎక్సెట్రా అలా వస్తూనే ఉంటుంది. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ అనమాట. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 0.285714 బార్ అని పెట్టుకోవచ్చు. సో దీంట్లో రిపీట్ అవుతున్న పార్ట్ ఏంటి, రిపీటింగ్ పార్ట్ ఈజ్ రిపీటింగ్ పార్ట్. ఆవర్తనం అయ్యే భాగం ఏంటంటే రిపీటింగ్ పార్ట్ ఈజ్ 285714. సో దిస్ ఈస్ ద రిపీటింగ్ పార్ట్. సో ఈ విధంగా చేయాలి ప్రాబ్లం. సో నెక్స్ట్ వన్ వచ్చి 5/11. 5/11. థర్డ్ వన్ 5/11. సో 11 తోటి 5ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం, 0. సో 11 4s are 44. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ 6 వస్తుంది, 0. 5 times 55.
సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది, 0 అగైన్ మరలా 4 టైమ్స్ 44, మరలా 6 వస్తుంది, 60, మరలా 5 టైమ్స్. చూడండి ఇక్కడ 4 5 4 5 4 5 ఇది రిపీట్ అవుతుంది అన్నమాట. ఇంకా 4 5 అనేది రిపీట్ అవుతుంది అన్నమాట. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం 0.45 బార్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రిపీటింగ్ పార్ట్ ఏంటి ఇక్కడ మనకి? రిపీటింగ్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4 5 అన్నమాట. 4 5 అనేది రిపీటింగ్ అవుతుంది ఇక్కడ మనకి. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలి? సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్, డూ దీస్ ప్రాబ్లమ్స్. సో 10/13. సో ఇప్పుడు మనం 13 తోటి 10 అని డివైడ్ చేయాలి. 13 తోటి డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి 10ని. ఓకే, సో 13 తీసుకుందాం, 10 0 పాయింట్ పెట్టుకున్నాను, 0 వచ్చింది. సో ఫస్ట్ ఏ నెంబరు 13 డివైడ్ చేస్తూ చూద్దాం. 13 7s are 70, 9 3s are 7 3s are 21. So this is 91. సో మైనస్ చేస్తే ఇక్కడ 9 వస్తుంది, 9 0. 13 6s are 78. సో సబ్ట్రాక్ట్ చేస్తే 12. సో 0 పెట్టుకుందాం. సో నెక్స్ట్ 13 చూద్దాం ఒకసారి, 13 9s చూద్దాం. 13 9s, 9 3s are 27, 7 2 is remaining. సో 117. సో కాబట్టి 9 times 117. సో దిస్ ఈజ్ 3. ఓకే, 0 పెట్టుకుందాం. సో 2 times 26 4 0. 13 3s are 39. సో 3 times 1 0 పెట్టుకున్నాం. ఒక పాయింట్ నుండి 0 పెట్టుకున్నాం, సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి. 0 పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో మళ్ళీ ఎన్ని టైమ్స్ చెప్పండి? 7 టైమ్స్. సో ఇక్కడ మనకి 91 వస్తుంది మరలా. సో ఇదంతా రిపీట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 7 దగ్గర నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. 7 6 9 2 3 0, మరలా 7 6 9 2 3 0. సో ఇదంతా రిపీట్ అవుతుంది అన్నమాట. ఇదంతా రిపీట్ అవుతుంది, ఇదంతా రిపీటింగ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే మనం 0.769230 బార్ అని పెట్టుకోవచ్చు మనం. సో రిపీటింగ్ పార్ట్ ఏంటి చెప్పండి? దీంట్లో ఆవర్తనం అయ్యే భాగం ఏంటంటే, సో రిపీటింగ్ పార్ట్ ఏంటంటే 769230 ఈజ్ రిపీటింగ్. ఓకే, సో నెక్స్ట్ 1.5 థియరం ఏంటంటే, p/q అనే రేషనల్ నెంబర్ ఉందంట, సచ్ దట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n into 5n. సో ఇవ్వడం జరిగింది. అయితే అది ఏమవుతుందంటే నాన్ టెర్మినేటింగ్ అవుతుందంట. అది ఆల్రెడీ మనకు ఇప్పుడు తెలుసు కదా. సో మనకి చూడండి p/q అనేది, చూడండి p/q అనేది ఒక రేషనల్ నెంబర్ ఉందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ప్రాబ్లం చేసాం మనం, సేమ్ అటువంటి ప్రాబ్లం చేసాం. సపోజ్ 3/11 తీసుకున్నాను. సో 11ని మనం 2n into 5n ఫామ్ లో రాయగలమా? రాయలేం కాబట్టి ఇది ఏమవుతుందంట, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందంట. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ అవే, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ చేసాం కదా. సో అలాగే ఇంకోటి తీసుకుందాం, ఏదో 3/17 తీసుకున్నాను నేను. సో దీన్ని మనం డినామినేటర్ని 2n into 5n ఫామ్ లో రాయగలమా? రాయలేం. సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ
3/6 రాశాను, 3/6. సో ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ అవుతుంది. ఎందువల్లంటే 3 వచ్చి దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్, దిస్ ఈజ్ 1/2. సో 1/2 ఎలా రాసుకోవచ్చు, మనం 1/2 ఇంటూ ఇక్కడ 5 తీసుకుని ఇక్కడ 5 వేసుకున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/2n ఇంటూ 5n ఫార్ములాలోకి వచ్చేసింది మనకి ఇది. సో దిస్ ఈజ్ నాన్ రిపీటింగ్, దిస్ ఈజ్ రిపీటింగ్ డెసిమల్ అనమాట. ఓకే, సో మీరు అందువల్లే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చూసుకోవాలి. సపోజ్ ఒక అబ్బాయి ఏం చేశాడంటే 3/6 ఉంది కదా, 3/6 ఉంది, ఎలా ఉంది, ఏం చేశాడంటే సో దిస్ ఈజ్ 3/6 ఎలా రాసుకున్నాడు, 2 ఇంటూ 3 రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత సరే ఇది 2n ఇంటూ 5n ఫార్ములా లేదండి అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అబ్బాయి చేసిన మిస్టేక్ ఏంటంటే దీన్ని సింప్లిఫై చేసుకోవాలి, షార్టెస్ట్ ఫార్ములా రాసుకున్న తర్వాత అప్పుడు మనం 2n ఇంటూ 5n ఫార్ములా ఉంటే ఖచ్చితంగా అది టెర్మినేటింగ్ అవుతుంది, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. ఇంకోటి వేస్తున్నాను చూడండి, 4/6 వేసాను చూడండి, ఇది ఖచ్చితంగా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ చూడండి 4/6 ఎలా రాసుకోవచ్చు, 2/3 అని రాసుకోవచ్చు. సో కింద డినామినేటర్ లో 2n ఇంటూ 5n లేదు కదా, సో దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది. సో ఈ థియరం యొక్క మీనింగ్ అదనమాట. ఓకే, సో నెక్స్ట్ మన ఎక్సైజ్ 1.3లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.3. సో ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫార్మ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టెర్మినేటింగ్ ఆర్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. సో కింద మనకు రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు, అందులో ఏవి టెర్మినేటింగ్ అవుతాయి, ఏమి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతాయో చెప్పమంటాడు అనమాట. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని డినామినేటర్ ఏ ఫామ్ ఉందో చూసుకుందాం. ఓకే, చూసుకున్న తర్వాత మనం దాన్ని డెసిమల్ ఫామ్ లో రాద్దాం. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ దేర్ డెసిమల్ ఫామ్, క్రింది సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి, ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలు ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలపండి. సో డైరెక్ట్ గా 8 తోటి 3ని డివైడ్ చేయడం అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, అలా కాకుండా ఇప్పుడు మనం కొత్త పద్ధతి నేర్చుకున్నాం కదా, అలా చేద్దాం. ఓకే, సో ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం నేను 3/8 తీసుకున్నాను కదా, 3/8. సో నేను న్యూమరేటర్ డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటున్నాను. 3 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్, సో 8 నెల రాసుకోవచ్చు, మనం 2³ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 2³ వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 వేసుకొని పైన ఒక 2³ వేసుకుని 5³ వేసుకుంటున్నాను, కింద కూడా ఒక 2³ ఇంటూ 5³ వేసుకుంటున్నాను. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 5³ మల్టిప్లై చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5³ అంటే ఎంత, 125 బై 5 2s are 10, దిస్ ఈజ్ 10³. సో 125 అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయండి, 300 ను 375 వస్తుంది. 375 బై 10³ అంటే 1000. సో దీన్ని మనం 1000తో డివైడ్ చేసాం అనుకో, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0.375 వచ్చింది. సో యాక్చువల్ డివిజన్ గా చేసి కూడా ఈ ప్రాబ్లం చేయొచ్చు, ఇలా యాక్చువల్ డివిజన్ అనమాట, మామూలుగా డివైడ్ చేసుకుని కూడా చేయొచ్చు. సో 0.375 అంటే ఏంటి, దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్, దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్, తెలుగులో అంతమయ్యే దశాంశం, టెర్మినేటింగ్ డెసిమల్, దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్, అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం. సో 3 తోటి యాక్చువల్గా డివిజన్ చేసాం అనుకోండి, ఎన్ని టైమ్స్, 8 తోటి 3ని డివైడ్ చేయాలి. సో 8 తోటి 3ని డివైడ్ చేయాలి ఇక్కడ. సో 0 పాయింట్ పెట్టుకున్నాను, 0, 8 3s are 24, 6. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ చూద్దాం, 56, 7 టైమ్స్ 56, 4, 0, 5 టైమ్స్ 0.375 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అది వచ్చింది ఆన్సర్. సో ఇలా అయినా చేసుకోవచ్చు, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, ఈ ప్రాబ్లంలో ఏం ప్రాబ్లం లేదు, ఇలా చేసినా కూడా మార్కులు పడతాయి. పర్టికులర్గా వితౌట్ డివిజన్ చేయకుండా అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇలా చేయాలి. సో వితౌట్ యాక్చువల్ డివిజన్ ఏం అడగలేదు కాబట్టి మీరు యాక్చువల్ డివిజన్ ఇలా కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లం, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు, ఎలా చేసినా సరే మార్కులు పడతాయి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం.
సెకండ్ వన్ 229/400. సో ఇక్కడ 229 తీసుకున్నాను. ఇక్కడ 229ని మనం ఏమి చేయలేం. సో యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్గా రాసాను 229/400ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, 2 2s are 4, 2 4 4s are 16, 16 5s are 16, 25s are 400. సో దీని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది ఇక్కడ 5 ఫ్యాక్టరైజేషన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. 400 ఏదన్నా ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయండి 2. సో 2 దీంట్లో ఎన్ని టైమ్స్ 200 టైమ్స్, అగైన్ 2 వచ్చి దీంట్లో 100 టైమ్స్, అగైన్ 2 వచ్చి దీంట్లో 50 టైమ్స్, అగైన్ 2 వచ్చి దీంట్లో 25 టైమ్స్. సో 5 వచ్చి దీంట్లో 5 టైమ్స్. అంటే 400 ఎలా రాసుకోవచ్చు మనం 2 స్క్వేర్, చూడండి 2 స్క్వేర్ 2 స్క్వేర్ అని రాసాను ఇక్కడ. అంటే 2^4 ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 స్క్వేర్కి ఒక 5 స్క్వేర్ ఉంది, కానీ ఇంకొక 2 స్క్వేర్కి ఇంకో 5 స్క్వేర్ లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే 229 ఇంటూ పైన ఒక 5 స్క్వేర్ వేసుకుందాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, అందుకని దీని పక్కన ఒక 5 స్క్వేర్ పెడదాం, ఇంటూ మళ్ళీ ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ ఇంకొక 5 స్క్వేర్ పెడదాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 229 ఇంటూ 25/10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 229ని 25తో మల్టిప్లై చేయండి. ఓకే, 5 9s are 45, 4 5 2s are 10, 4 14, 1 5 2s are 10, 1 11, 9 2s are 18, 1 2 2s are 4, 1 5, 2 2s are 4. So this is equal to 5 4 8 12, 1 7 5. So this is 5725. So this is equal to 5725/10 స్క్వేర్ అంటే 100, 100 into 100 10,000 వస్తుంది కదా. సో 10,000 అంటే దీనికి 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ప్లేస్ ఇక్కడ పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.5725. ఓకే, సో నేను ఇలా చేయనండి. యాక్చువల్గా డివిజన్ చేసుకుంటానంటే మీరు 400 తోటి మామూలుగా 225 డివైడ్ చేసుకుంటే అప్పుడు ఆన్సర్ వస్తుంది, అది కూడా రైటే. సో నెక్స్ట్ 4 1/5, థర్డ్ వన్ 4 1/5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, మిశ్రమణంలో ఉంది, ముందు అపక్రమణంలో మార్చుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మార్చుకున్నట్లయితే 4 5s are 20 + 1 21/5. ఓకే, ఇక్కడ 5 ఉంది, దీని పక్కన 2 రావాలి కాబట్టి పైన న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేయండి. 5 into 2. సో దిస్ ఈజ్ 21 2s are 42/10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4.2. ఓకే, ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. సో నెక్స్ట్ వన్ 2/11. 2/11. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/11. చూడండి ఇక్కడ మనకి డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి 2^n into 5^n ఫామ్లో లేదు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని డివైడ్ చేసుకోవాల్సిందే, ఇంకేం చేయలేము, దీనికి వేరే మార్గం లేదు. 11తో 2ని డివైడ్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ దీంట్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇందాక చేసిన ప్రాబ్లమ్స్లో ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది, ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. సో ఇది మాత్రం నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. చూద్దాం ఒకసారి. సో 11తో 2ని డివైడ్ చేయాలి, 0 పాయింట్ పెట్టుకున్నాం, 0 1 time 11 9. సో 0 పెట్టుకుందాం, 8 times. సో 88. సో మరలా 2 వచ్చింది, 0 పెట్టుకున్నాం, సో మరలా 1 time. సో 11 9 0 పెట్టుకుందాం, మరలా 8 times. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇప్పుడు 18 అనేది రిపీటింగ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.18
18 బార్ అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. This is non-terminating repeating decimal అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 8/125. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8/125 ని ఎలా రాయొచ్చు మనం 5 క్యూబ్ అని రాయొచ్చు. 5 5s are 25, 25 5s are 125. సో ఇక్కడ మనకి 5 క్యూబ్ వచ్చింది కాబట్టి డినామినేటర్లో కూడా 2 క్యూబ్ వచ్చేలా చూసుకుందాం. 8 into 2 cube by 5 cube into 2 cube. So this is equal to 8 into 2 cube అంటే 8 by 5 2s are 10 cube. 10 cube అంటే ఎంత 1000. 8 8s are ఎంత 64 by 1000. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్ ఉన్నాయి. పాయింట్ ఇక్కడ 3 ప్లేసెస్ మూవ్ అవ్వాలి. ఇంకొక ప్లేస్ లేదు ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. దిస్ 0.064. సో దిస్ ఈజ్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. దేర్ఫోర్ టెర్మినేటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రాయాలి మనం. టెర్మినేటింగ్ డెసిమల్. సో దిస్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. సో అంతమయ్యే దశాంశం తెలుగు మీడియంలో ఏమి రాయాలి అంతమయ్యే దశాంశం అని రాయాలి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే.